అంబటి రాంబాబుకు గుంటూరు సిటీ సివిల్ కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. సంక్రాంతి సంబరాల కేసులో రిమాండ్కు పంపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, కోర్టు 14 రోజుల రిమాండ్ విధించినట్టుగా తెలుస్తోంది అంబటి రాంబాబుకి. పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే సింధు, ఏదైతే అంబటి రాంబాబుకి ఈ సత్తనపల్లికి సంబంధించి ఏదైతే సంక్రాంతి సంబరాలకు సంబంధించిన కార్యక్రమం జరిగిందో ఆ కార్యక్రమం జరిగినటువంటి సందర్భంలో ప్రధానంగా కూడా అక్కడ లక్టిప్ తీయటం, లాటరీ టికెట్లు అమ్మారు అనేటువంటి ఒక అభియోగం అయితే ఉన్నది. దీనికి సంబంధించి కేసు నమోదైనటువంటి పరిస్థితి. తర్వాత నిన్నైతే మాత్రం పీటీ వారెంట్ ఈ కేసుకు సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన కెమెరామెన్ చూపిస్తూ ఉన్నారు. ప్రధానంగా అక్కడ కనపడుతున్నటువంటి వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్లో మాత్రం అంబటి రాంబాబు ఉన్నారు ప్రజెంట్. ఆయనకి ఈ పొద్దున ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి తెచ్చినటువంటి పరిస్థితి. సెంట్రల్ జైలు నుంచి తెచ్చినటువంటి తర్వాత ఆర్గ్యుమెంట్స్ అయితే మాత్రం చాలా వేడిగా కూడా కొనసాగాయి. తర్వాత వాళ్ళ తరఫున పొన్నవాళ్ళు అయితే మాత్రం తన వాదనలు అయితే వినిపించారు. ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ తీసుకున్నట్టయితే మధ్యాహ్నం దాకా కూడా ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగాయి. ఆ తర్వాత ఇక ఈ ఆర్గ్యుమెంట్స్ అయిపోయిన తర్వాత లంచ్కి అయితే మాత్రం వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత ఇక మన సిచ్యువేషన్ కనుక తీసుకున్నట్టయితే మాత్రం ప్రధానంగా ఇక్కడ మనం ఇప్పుడు నేనైతే ఇక్కడ ఉన్నటువంటి అంబటి రాంబాబు ఉన్నటువంటి ఏదైతే వాహనం ఉందో అక్కడికి వెళ్తూ ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ అన్ని కూడా గ్లాసులు కూడా వేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ప్రధానంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఇక ఆయనకి 14 రోజుల పాటు రిమాండ్ అయితే వేయటం జరిగింది. ఈ రిమాండ్ 14 రోజులు అంటే 26వ తేదీ వరకు కూడా ఆయన రిమాండ్లో ఉంటారు. దీనికి సంబంధించి బెయిల్ రేపు కానీ ఎల్లుండి కానీ వేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ప్రధానంగా మనం చూడొచ్చు, ఇది ఏదైతే ఈ సత్తనపల్లికి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి కేసులో మాత్రం నిన్న పీటీ వారెంట్ వేయడం, ఈరోజు ఆయన్ని రాజమండ్రి నుంచి ఇక్కడికి తరలించడం, ఆ తర్వాత గుంటూరు కోర్టులో ప్రవేశపెడతాం. గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా పూర్తి అయిన తర్వాత మాత్రం ఇక ఇప్పుడు న్యాయమూర్తి మాత్రం రిమాండ్కే విధించినటువంటి పరిస్థితి అయితే కనబడింది. ప్రధానంగా మరి ఇక మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఇక్కడ మరికొద్దిసేపట్లోనే ఇక్కడి నుంచి ఆయన అయితే తరలిస్తున్నారు. ఇప్పుడైతే ఆయన వాహనం మీదే ఉన్నట్లుగా వాహనంలో ఉన్నారు. చూడొచ్చు, ఆయన కుమార్తె కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా మనం ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడే వాహనం అయితే ఇక్కడి నుంచి గుంటూరు కోర్టు నుంచి కదులుతూ ఉంది. ఈ వాహనం ప్రధానంగా కదులుతున్నటువంటి నేపథ్యం. దీంతో ఒకసారిగా కూడా మరొక 14 రోజుల పాటు రిమాండ్లో ఆయన ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. 14 రోజులు రిమాండ్ అంటే 26వ తేదీ వరకు కూడా ఆయన రిమాండ్లో ఉంటారు. ఇది మరి 1-2 రోజుల్లో అయితే మాత్రం బెయిల్ కోసం మళ్ళీ వాళ్ళు చూసుకునే పరిస్థితి ఉంటుంది. మన కెమెరామెన్ చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఆయనకి అయితే మాత్రం పోలీసులు కూడా పూర్తిగా కూడా చుట్టుముట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక 26వ తేదీ వరకు ఆయనకి రిమాండ్ అయితే కన్ఫర్మ్ అయినటువంటి నేపథ్యం. ఇక్కడ నుంచి ప్రజెంట్ ఇప్పుడు ఆయన్ని రాజమండ్రికి సంబంధించి రాజమండ్రి సెంట్రల్ జైలుకి ప్రజెంట్ అయితే తరలిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ప్రధానంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం దీనికి సంబంధించి ప్రధానంగా మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఆయనకు సంబంధించినటువంటి నాయకులు కానివ్వండి, ఆయన కుమార్తె కూడా ఇక్కడ కోర్టు దగ్గరికి రావటం, ఆ తర్వాత ఇక్కడ నుంచి వాళ్ళైతే వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఇప్పుడే రాజమండ్రి సెంట్రల్ జైలుకి అంబటి రాంబాబుని అయితే తరలించారు. రవికృష్ణ, అంటే వైసీపీ ఆరోపించినట్టుగా లేదా ఊహించినట్టుగానే ఏదైతే పోసాని కృష్ణమురళి విషయంలో జరిగిందో కేసుల మీద కేసులు విధించారు అని చెప్పి ఇప్పుడు అంబటి రాంబాబు విషయంలో కూడా అదే జరుగుతోంది అనుకోవచ్చా? అంటే నిన్న ఉన్న రెండు కేసుల్లో బెయిల్ వచ్చినట్టుగానే వచ్చి ఈ రోజు మళ్ళీ మరో కేసు ముందుకొచ్చేసి మళ్ళీ 14 రోజుల రిమాండ్ విధించారు. సో రాజకీయ పరంగా ఎలా చూడాల్సిన అవసరం ఉంది? అంటే ఇది ఖచ్చితంగా కూడా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా కూడా ఏదైతే ఒక ఆయన్ని ఇబ్బంది పెట్టడానికి ఒక కక్ష సాధింపు సరిగానే చూస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనపడుతుంది. అందులో భాగంగానే ఒక కేసు తర్వాత మరొక కేసు. అంటే ఎప్పుడైతే ఈ సీఎం చంద్రబాబును దూషించిన కేసు ఏదైతే ఉందో ఆ సీఎం చంద్రబాబును దూషించిన కేసులో ఆయన రిమాండ్కి తరలించడం, ఆ తర్వాత పట్టాపురం కేసుకు సంబంధించి పోలీసులతో ఆయన బిహేవియర్
కరెక్ట్గా బిహేవ్ చేయలేదు అనేటువంటి ఒక కేసు నమోదైన దాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకురావడం, దాని మీద పీటీ వారెంట్ జారీ చేయడం, పీటీ వారెంట్ జారీ చేసి దానికి సంబంధించి తీసుకొచ్చినటువంటి నేపథ్యం. దాంట్లో కూడా రిమాండ్ విధించారు. తర్వాత ఈ చంద్రబాబుని దూషించిన సీఎంని దూషించిన కేసు కానీ, ఆ తర్వాత వీళ్ళనితో మిస్బిహేవ్ చేసిన కేసులలో, పోలీసులతో మిస్బిహేవ్ చేసిన కేసులో మాత్రం బెయిల్ లభించింది. నిన్న సాయంత్రం ఖచ్చితంగా ఇదే సమయానికి ఆయనకి బెయిల్ రావడంతో కుటుంబ సభ్యులంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా కూడా వైసీపీ నేతలు కూడా ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాకపోతే ప్రస్తుత పరిస్థితి అయితే మాత్రం దానికి భిన్నంగా ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది. నిన్న వెంటనే కూడా ఇది ఏదైతే సత్తనపల్లికి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ సత్తనపల్లికి సంబంధించినటువంటి కేసుని మళ్ళీ తెర మీదకి తీసుకురావడం, పీటీ వారెంట్ ఇష్యూ కావడం, పీటీ వారెంట్ ఇష్యూ అయిన తర్వాత ఈరోజు తిరిగి ఈ గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టడం. ఈ కేసు కనుక లేకపోయినట్టయితే మాత్రం ఖచ్చితంగా ఈ రోజు అయితే ఆయన రిలీజ్ అయ్యి ఉండేవాడు. ఈ కేసు రావడంతోనే మళ్ళీ ఇక్కడ గుంటూరు కోర్టుకు రావడం, ఆ తర్వాత రిమాండ్ 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. మళ్ళీ 26వ తేదీ వరకు కూడా దీనికి సంబంధించి ఆయన రిమాండ్లో ఉండాల్సినటువంటి పరిస్థితి. కాకపోతే 1-2 రోజుల్లో బెయిల్ వేసుకునేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యం. తర్వాత మరికొన్ని కేసులు కూడా లైన్లో ఉన్నట్టు వైసీపీకి చెందినటువంటి నేతలు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. ఒకటి తూర్పుగోదావరి జిల్లాలో ఒక కేసు కూడా ఉన్నట్లుగా కూడా వాళ్ళు ఇప్పటికే కేసు పోలీసులు నమోదు చేశారు. దానికి సంబంధించినటువంటి పీటీ వారెంట్ కూడా జారీ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా కూడా మొత్తం స్టేట్ వైడ్గా కూడా 40 కేసులు కూడా ఉన్నటువంటి పరిస్థితులు. దీంతో ఒక్కసారిగా కూడా వైసీపీకి చెందినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పోసాని మురళీకృష్ణ ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసులు పెట్టించి అదేవిధంగా కూడా రాష్ట్ర నలుమూలలో తిప్పడం, అదేవిధంగా కూడా పోలీస్ స్టేషన్లు వివిధ పోలీస్ స్టేషన్లకి వివిధ జైలుకి తిప్పడం ఎలా అయితే జరిగిందో అదేవిధంగా కూడా అంబటి రాంబాబును కూడా ఇదే విధంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కల్పిస్తున్నాడు. ఆయన వైసీపీకి సంబంధించినటువంటి ఒక రకంగా చెప్పాలంటే మాత్రం ఆయన వైసీపీ పార్టీకే ఒక ఆ వాయిస్ ఉన్నటువంటి వ్యక్తిని నిర్వీర్యం చేసేందుకే ఇటువంటి కేసులు కూడా పెడుతున్నారు, ఇట్లా కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని వైసీపీకి చెందినటువంటి నాయకులు అయితే మాత్రం తీవ్రంగా ఆరోపిస్తున్నారు. అదేవిధంగా కూడా పోసాని మురళీకృష్ణ లెవెల్లోనే ఆయన్ని కూడా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. ఒక కేసు తర్వాత మరో కేసు, ఇంకో కేసు, ఈ విధంగా కేసులు వెంటాడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో అంబటి రాంబాబు పరిస్థితి కూడా పోసాని మురళీకృష్ణ పరిస్థితి అవుతుందని ఆందోళన చెందుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. అంబటి రాంబాబుకు గుంటూరు సిటీ సివిల్ కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. సంక్రాంతి సంబరాల కేసులో రిమాండ్కు పంపిస్తున్నారు. పీటీ వారెంట్ పై పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు అంబటి రాంబాబును తరలిస్తున్నారు. అంతకుముందు వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. ఇరుపక్షాలు కోర్టులో వాదనలు వినిపించాయి. అంబటి రాంబాబు తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. 3 ఏళ్ల క్రితం కేసు నమోదు చేశారని, కావాలనే ఇప్పుడు సెక్షన్లు అలర్ట్ చేసి పీటీ వారెంట్ వేశారని పొన్నవోలు అన్నారు. ఎఫ్ఐఆర్లో 2 ఏళ్లలోపు శిక్ష పడే సెక్షన్లున్నాయన్నారు. రాంబాబుకు బెయిల్ వచ్చిందని తెలిసి ఇబ్బంది పెట్టాలనే కేసు డైరీలో సెక్షన్లు అలర్ట్ చేసి హడావుడిగా పీటీ వారెంట్ వేశారని పొన్నవోలు కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు అంబటికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించింది.